హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో జూమ్ లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. మీకు అట్లానే మైరా మీడియా ప్రేక్షకులందరికీ అమర్ గారు నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్నటి నుంచి పింఛన్స్ కి సంబంధించి కష్టాలు కూడా పెన్షన్ తీసుకోవడానికి వృద్ధుల్ని సచివాలయానికి తీసుకెళ్ళడం కావచ్చు, వాళ్ళు వస్తున్నటువంటి బాధలు కావచ్చు, అధికమైనటువంటి ఎండలకి వాళ్ళు నడవలేక ఎండల్లో ఎక్కువసేపు ఉండలేక ఆ అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోవడం కూడా కావచ్చు, ఇటువంటి పరిస్థితులు చూసాము. ఈ పరిస్థితి గల కారణాలు, వీటి మీద ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి కామెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్స్ కి బాబాయ్ని అడ్డు పెట్టుకున్నారు. ఈనాడు అవ్వాతాతలను అడ్డు పెట్టుకుని పెన్షన్ల రూపంలో మనుషుల ప్రాణాలతో శవరాజకీయాలు చేస్తున్నారు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఆరోపిస్తుంటే, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. సినిమా టికెట్లు అధికారులు పెట్టి అమ్మించారు కదా, ఈ ఫంక్షన్స్ మాత్రం అధికారుల చేత ఇప్పించలేకపోతున్నారా అని చెప్పి సిఎస్ మీద ఆయన ఒక సీరియస్ ట్వీట్ అయితే పెట్టడం కూడా జరిగింది. ఏం చెప్తారు రెడ్డి గారు ఈ కామెంట్లకు సంబంధించి, జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి? శవాలని చూసి ఆనందపడటం అనేది చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ. ఆ శవాలను చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఊపు వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో 29 మందిని స్పాట్ లో అక్కడికక్కడే పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడే కదా. దేనికోసం? బోయపాటి శ్రీను అనేటటువంటి ఒక డైరెక్టర్ షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం గేట్లు వేసేసి మరి అక్కడ బంధించేసి ఆ జనాల్ని 29 మంది చనిపోవటానికి కారణం ఇదే చంద్రబాబు నాయుడు కదా. కందుకూరులో ఇరుకు రోడ్డులో, చిన్న రోడ్డులో ఒక 1000-2000 మంది పట్టేటటువంటి ప్లేస్ లో ఒక మీటింగ్ పెట్టి తొక్కిసలాట జరగటానికి కారణం, ఆ రోజు 7 ప్రాణాలు పోవటానికి కారణం ఇదే దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడే కదా. ఇదే గుంటూరులో చీరలు పంచుతాం అనేటటువంటి పేరుతో వాళ్ళందరికీ చీరలు పంచుతాం రమ్మని చెప్పి ఆశ పెట్టి 3 మహిళల్ని పొట్టన పెట్టుకుంది ఇదే చంద్రబాబు నాయుడే కదా. ఇలాంటి చెప్పుకుంటా పోతే కోకొల్లలు, అంటే శవం ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఊపు వస్తుంది అనమాట. దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా రాజకీయాలు చేయాలి. సో ఇది చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ. ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? సార్, అంతకు ముందు లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇటువంటి పరిస్థితి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే 30, 2019. అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లో ఆగస్టు 15, 2019 వాలంటీర్లు అనేటటువంటి ఒక వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొని వచ్చి ఆ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవల్ని డోర్ డెలివరీ చేయటం, నేరుగా ప్రజలకి ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందించేటటువంటి కార్యక్రమాన్ని సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థని తో అటాచ్మెంట్ చేసి ప్రతి నెల 1వ తారీఖున అవ్వలు, తాతలు, వికలాంగులు, వితంతువులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 56 నెలలుగా ఆ కార్యక్రమం ఎండనక, వాననక, వరదలు వచ్చిన, కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ముట్టుకోవడానికి సందేహించేటటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి సేవలు అందించి 1వ తారీఖు కోడి కూసేటటువంటి సమయానికి పెన్షన్లు అందిస్తున్నటువంటి సిస్టమ్ కి ఎందుకు ఇప్పుడు బ్రేక్ పడింది? ఈ బ్రేక్ పట్టడానికి కారణమైనటువంటి దుర్మార్గులు ఎవరు అనేది ఈ రోజు ప్రజలకు కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు? అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థని వద్దు అని చెప్పి మొట్టమొదటి నుంచి ఏదైతే న్యాయస్థానాల దాకా వెళ్ళి ఫైట్ చేస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు, వాళ్ళ దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మనుషులైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీళ్ళల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే మాజీ ఎన్నికల కమిషనర్, అత్యంత వివాదాస్పదమైనటువంటి ఎన్నికల కమిషనర్, ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా ఒక బ్రోకర్ గా వ్యవహరించినటువంటి ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే తెలుగుదేశం పార్టీ బ్రోకర్ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాల డైరెక్షన్ లో ఎలక్షన్ కమిషన్ కి చెప్పించి ఎలక్షన్ కమిషన్ ఈ వాలంటీర్ని పెన్షన్లు పెంచొద్దు, పెన్షన్లని పంపిణీ చేయొద్దు అని చెప్పి చేయించేదాకా తీసుకెళ్ళింది ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక బ్రోకర్. చంద్రబాబు నాయుడు తరపున బ్రోకరేజం చేసే బ్రోకర్. ఈ బ్రోకర్ ఈ రోజు పేదవాడికంట వెళ్ళి వాలంటీర్లు వెళ్ళి సంక్షేమ పథకాలు అందించకూడదంట. ఏమి సార్ ఎన్నికలు వస్తే పెన్షన్లు ఇవ్వకూడదా? ఏమి సార్ ఎన్నికలు వస్తే సంక్షేమ పథకాలు అందకూడదా? ఎన్నికల వల్ల పేదవాడు చనిపోవాలా? ఏం సార్ వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే ఏ ఏ ఏ విధంగా వాళ్ళు ప్రభావితం చేస్తారని వీళ్ళు అడుగుతున్నారు కదా. మరి 56 నెలలుగా ప్రభావితం చేయాలి, 1-2 నెలల్లో ప్రభావితం చేస్తారా?
ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే మోడీ గారి కంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల కంటే అత్యంత ప్రభావితమైనటువంటి వ్యవస్థ. అంటే వీళ్ళు చెప్పేస్తే ఓట్లు వేస్తారా? అంటే వాళ్ళు అక్కడే వాళ్ళ అభద్రతా భావం అనేది క్లియర్ గా కనపడతా ఉంది. రెండో అంశం వచ్చేటప్పటికి వాలంటీర్లు ఈ విధుల్లో పాల్గొనకూడదని చెప్పి వాళ్ళ మొబైల్స్ కూడా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు పెన్షన్ల పంపిణీ జరగాలి. అంతకుముందు ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చారు. ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది, వాలంటీర్ రాలా. 2వ తారీఖు వచ్చింది, వాలంటీర్ రాలా. మరి వచ్చేస్తారు కదా పేదవాళ్ళు. మరి వచ్చి ఏమైంది మా పెన్షన్ వాలంటీర్ రాలేదని వాలంటీర్ ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు. ఎవరైతే కొంచెం తిరగలిగిన వాళ్ళు, లేదమ్మా మేము మా ఫోన్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసాం, మేము విధుల్లో లేవు, మమ్మల్ని తీసేశారు అని వాలంటీర్లు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సచివాలయానికో లేదంటే మండల పార్టీ ఆఫీసులకో వెళ్ళారు. వాళ్ళు మీరు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పారు. మరి సచివాలయానికి వచ్చి తీసుకోమన్నప్పుడు వాళ్ళందరూ అవ్వలు, తాతలు, ఎవరైతే వికలాంగులు, నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా సచివాలయానికి వచ్చి తీసుకుంటారు? నిన్న ఆ సచివాలయాన్ని మీకు తెలుసు, ఉదయం 10 గంటలకి ఎంత ఎండ ఉంటుందో. మనలాగా యంగ్ గా ఉండేటటువంటి వాళ్ళే ఈరోజు బయట ఎండల్లో తిరగలేనటువంటి పరిస్థితి. ఒక్క 10 నిమిషాలు ఎండలో నిలబడలేనటువంటి పరిస్థితి. ఇంట్లోనే ఏసీ లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి. ప్రత్యక్ష ఉదాహరణ కూడా. మరి చూశారు కదా, ఇలాంటి పరిస్థితుల్లో 60 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు మరి ఆ ఎండలో నడుచుకొని 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 7 కిలోమీటర్లు, ఎక్కడైతే ఎస్టీ కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 10 కిలోమీటర్లు ఎక్కడో సచివాలయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ 2000 జనాభా అంటే అక్కడ ఒక 50 మంది, అక్కడ ఒక 50 మంది, ఎక్కడో దూరంగా ఉంటారు. ఇలాంటి ఇదాల్లో ఆ రోజు వచ్చి అక్కడ అందలేదనో లేదంటే తీసుకోనో ఇంటికి వెళ్ళి ఆ వడదెబ్బ తగిలి 20 మంది ఈరోజు చనిపోయారు సార్. 20 మంది. ఎవరు సార్ దీనికి బాధ్యులు? ఇదే వాలంటీర్లు కరోనా లాంటి సమయంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడగలిగారు. కానీ ఆ వాలంటీర్లు ఒక్క రోజు లేకపోతే ఒక్క రోజులో అవ్వలు, తాతలు, వికలాంగులు మొత్తం 20 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అది సార్ వాలంటీర్లు ఉన్నప్పుడు లేనప్పుడు డిఫరెన్స్. కరోనా లాంటి సమయంలో వేల ప్రాణాలను కాపాడాలి వాలంటీర్లు. ఒక్క రోజు లేకపోతే ఒక్క రోజు ఎండ దెబ్బకి ముసలి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఈ పాపం చంద్రబాబు నాయుడు కాదా? ఎంతమంది ముసలాల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటూ వాళ్ళ ఉసురు తగిలి నువ్వు పోవా చంద్రబాబు నాయుడు? రాజకీయాల కోసం ఎంతగా దిగజారిపోతావు? నీ వయసు 74 ఏళ్ళు. ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు తెలియని పరిస్థితుల్లో ఇంకా రాజకీయాలు అవసరమా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, ప్రజల ప్రాణాలని పనంగా పెట్టావు. ఇంకా ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతావా?